బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో ప్రజలు ఏదో తిరునాళ్లకు తరలి వెళ్తున్నట్టుగా, యాత్రలకు తరలి వెళ్తున్నట్టుగా గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో ప్రజలు ఏదో తిరునాళ్లకు తరలి వెళ్తున్నట్టుగా, యాత్రలకు తరలి వెళ్తున్నట్టుగా గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక శ్రీలంకకు చెందినటువంటి ఒక రెఫ్యూజ్ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నప్పుడు అవసరం లేదు, నీకు ఉండాల్సినటువంటి అర్హత లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే హియర్, భారత ధర్మసత్రం కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మమతా ఎరా అనేది వెస్ట్ బెంగాల్లో ఎండ్ అయిపోయింది. మే 4వ తారీఖున 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది, దేశం మొత్తం కూడా చూసింది. అయితే బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో ప్రజలు ఏదో తిరునాళ్లకు తరలి వెళ్తున్నట్టుగా, యాత్రలకు తరలి వెళ్తున్నట్టుగా గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఖాళీ చేసి వెళ్తున్నారు, ఎవరు వీళ్ళంతా అంటే చాలా దీనికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వీళ్ళంతా ఎవరు అంటే కనుక అక్రమంగా బోర్డర్ దాటొచ్చి బంగ్లాదేశ్లో స్థిరపడినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులు. వీళ్ళందరూ కూడా చాలామంది ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్కి భయపడి కొంతమంది వెళ్ళిపోయారు, ఇతర రాష్ట్రాలకు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మయన్మార్కో లేకపోతే బంగ్లాదేశ్కో కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది ఏదో ఒక బాధపడి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఓటు హక్కు పోతే భయం లేదు, ఓటు హక్కు పోయినంత మాత్రం పెద్దగా నష్టమే లేదు. కానీ కొన్ని కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయడం ద్వారా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఒక 5 లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సినటువంటి పరిస్థితి రావడంతో, అలాంటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావడంతో ఇక లాభం లేదు, ఇక్కడ ఉంటే మనుగడ సాగించడం కష్టమైనటువంటి పరిస్థితిలో చాలామంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా కాస్త మొండి కేసు అక్కడ ఎవరైనా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా. నిజానికి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ఒక్కసారిగా వీళ్ళందరిలో కూడా అలజడి మొదలైంది. నిజానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు తర్వాత అక్కడ బంగ్లాదేశ్లో కూడా అలజడి మొదలైంది. బంగ్లాదేశ్ పార్లమెంట్లో అఖ్తర్ హుస్సేన్ అనేటువంటి ఒక ఎంపీ పార్లమెంటు వేదికగానే మాట్లాడారు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఫలితం రాలేదు, రిజల్ట్ రాకముందు మాట నేను చెప్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి రోజున పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవబోతోంది అనేటువంటి అంచనాలు వస్తున్నాయి. కాబట్టి బహుశా మనకు శరణార్థుల తాకిడి పెరగవచ్చు, దీనికి మనం ఏం చేయాలి అనేటువంటి మాట ఆయన పార్లమెంటు వేదికగానే చెప్పాడు అఖ్తర్ హుస్సేన్. అంటే ఇది ఓపెన్గా బాహాటంగా ఒప్పుకున్నట్టే అయింది. ఎస్, బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కి, తద్వారా మిగిలిన దేశాల్లోకి, మిగతా ఇతర రాష్ట్రాల్లోకి ప్రతి ఏటా వేల సంఖ్యలో 90,000 మందో 1,00,000 మందో వచ్చేస్తూ ఉన్నారు రకరకాల మార్గాల ద్వారా. అలా వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 2 కోట్ల మందో 3 కోట్ల మందో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్లో ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మనల్ని ఉండనివ్వదు, డెఫినెట్గా తరిమేస్తున్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. సరే, వాళ్ళు తరిమేయడానికంటే ముందే మనమే వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా పెట్టే బేడ సర్దుకొని, మూటాములు సర్దుకొని పశ్చిమ బెంగాల్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నారు. నిజానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, నేటివ్ బెంగాలీ లోకల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే నిజానికి ఈ ప్రక్రియ ఎప్పుడూ జరగాల్సినటువంటిది, ఎప్పుడూ 10 ఏళ్ల కింద జరగాల్సినటువంటిది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే మమతా బెనర్జీ వచ్చిన తర్వాత చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే జాతీయ భద్రతను పణంగా పెట్టి, నేషనల్ సెక్యూరిటీని పణంగా పెట్టి, సరిహద్దుల్ని పణంగా పెట్టి, బోర్డర్స్ ఏమైపోయినా పర్వాలేదు, నేషనల్ సెక్యూరిటీ ఏమైపోయినా పర్వాలేదు, మన సార్వభౌమాధికారం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం పవర్లో ఉంటే చాలు అని మాత్రమే మమతా బెనర్జీ అనుకుంది. నిజానికి ఈ తప్పు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చేశాయి. మమతా బెనర్జీ వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువైంది, అది ఇంకా తారాస్థాయికి చేరుకుంది, పతాక స్థాయికి చేరుకుంది. అంతకుముందు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా అదే తప్పు చేశాయి. కాకపోతే ఈ సంక్షేమ పథకాలు అనేటువంటి ఒక పేరు చెప్పి చాలా కాలం పాటు వాళ్ళని ఒక మత్తులో, ఒక భ్రమలో ఉంచేసి వాటికి ఆశపడి చాలా కాలం పాటు ప్రజలు ఆ పరిపాలనలో ఉండిపోయారు. లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అంతకంటే ముందు కాంగ్రెస్ కూడా ఒక 20 సంవత్సరాలకు పైగానే పవర్లో ఉంది. సో గత ప్రభుత్వాలు కూడా చేయలేదని కాదు, మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఈ తప్పు ఇది మరింత ఎక్కువైపోయింది. ఏది బంగ్లాదేశ్ నుంచి ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని రెడ్ కార్పెట్ వేసి ఒక వ్యవస్థీకృతంగా సిస్టమేటిక్గా చేసింది. వారిని వెల్కమ్ చెప్పడము,
వాళ్ళని అఫీషియల్గానే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించేటువంటి ఒక ఫ్యాక్టరీని తయారు చేయడము, ఆధార్ కార్డులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించడము, వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించడము, వాళ్ళకి బ్రతుకు తెరువు కల్పించడం, ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక కరప్షన్ లాగా మార్చేసింది మమతా బెనర్జీ. తద్వారా తన యొక్క ఓటు బ్యాంకుని బిల్డ్ చేసుకుంది. ఆ కారణంగానే 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వెస్ట్ బెంగాల్ని పరిపాలించింది. కానీ ఈసారి ఆ ఆటలు మమతా బెనర్జీ ఆటలు సాగలేదు. కారణం ఏంటంటే 2-3 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఎస్ఐఆర్ అనేది చాలా పెద్ద దెబ్బ పడింది. 91 లక్షల ఓట్లు తీసేయడంతో ఆమె ఓటు బ్యాంకులు చాలా వరకు పోయినాయి. అక్రమ ఓట్లు చాలామంది పోయాయి. సో బేసిక్గా ఇదివరకు జరిగినటువంటి అరాచకాలన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టు అయింది. సెంట్రల్ ఫోర్సెస్ కూడా చాలా వరకు కట్టడి చేయగలిగారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోగలిగారు. ఆ భరోసా కల్పించగలిగారు. ఆ ఇంపాక్ట్ కూడా చాలా వరకు కనబడింది. తర్వాత మమతా బెనర్జీ తన బ్యాక్ బోన్ లేకపోతే ఎవరిని చూసుకునైతే మమతా బెనర్జీ ఇంతకాలం పరిపాలన కొనసాగించిందో, ముస్లిం ఓటు బ్యాంకు 30% నుంచి 33% మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రంలో నేను ఓడిపోవడం అనేది అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితిలో ఆ ముస్లిం ఓటు బ్యాంకులో కూడా చీలిక మొదలయ్యేసరికి మమతా బెనర్జీ కోటలు నేర సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది. కొన్ని ఓట్లు లెఫ్ట్ పార్టీలకు వెళ్ళిపోయినాయి, కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినాయి, కొన్ని ఓట్లు కొత్తగా వచ్చినటువంటి హుమాయూన్ కబీర్ పార్టీ అలాగే అసదుద్దీన్ ఓవైసీ కలిసి వాళ్ళు పోటీ చేసేటువంటి వాళ్ళు కొన్ని ఓట్లు తీసుకెళ్ళిపోయేసరికి తన ఓటు బ్యాంకు కాస్త కన్సాలిడేషన్ గతంలో జరిగేది, కన్సాలిడేషన్ ఈసారి జరగలేదు. ఆ ఓటు బ్యాంకు మొత్తం కూడా చెల్లాచెదరైపోయేసరికి మమతా బెనర్జీ ఓటు బ్యాంకుకి గండిపడింది. దీంతోపాటు ఇంకో కొత్తగా జరిగినటువంటిది ఏంటంటే హిందూ ఓటు కన్సాలిడేషన్ చాలా భారీ ఎత్తున జరిగింది. హిందూ ఓటు కన్సాలిడేషన్ జరగడము, ముస్లిం ఓట్లు చీలిపోవడంతో మమతా బెనర్జీకి ఇంత ఘోరమైనటువంటి పరాజయం తప్పలేదు. ఇది ఆమె ముందుగానే ఊహించింది. ఎప్పుడైతే ఎస్ఐఆర్ మొదలైందో అప్పుడే ఆమె శిబిరంలో అలజడి మొదలైంది. సో కమింగ్ టు ఇప్పుడు పాయింట్, ఈ వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? కొంతమంది బంగ్లాదేశ్, మయన్మార్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే బీజేపీ రూలింగ్ లేదో, ఎక్కడైతే బీజేపీ పవర్లో లేదు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఇలా ఒక 3-4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్లో ఉంది. ఇలాంటి రాష్ట్రాలకి ప్రజలు తరలి వెళ్ళిపోతున్నారు. కొంతమంది హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ప్రజలు ఎక్కడి నుంచైనా ఇలా గుంపులుగా వస్తే వాళ్ళు ఎవరు ఏంటైనా ఆరా తీయండి, అవసరమైతే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా భారతీయ పౌరులు కాదు. సింపుల్ తంబ్రువులు ఏంటంటే ఒక 1000 మందో 10,000 మందో 20,000 మంది అయితే సరే దయ చూపించి జాలు చూపించి వాళ్ళకు శరణార్థులుగా గుర్తించి వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చు. కానీ కోట్లలో శరణార్థులను అనలేం కూడా. వాళ్ళని శరణార్థులు అంటే భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. వీళ్ళు చొరబాటుదారులు, శరణార్థులు కాదు. ఇన్ని కోట్ల మంది చొరబాటుదారులకి భారత్లో మనం ఆశ్రయం కల్పించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని పొలిటికల్ పార్టీలు కాదు, బీజేపీ కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు 1-2 సందర్భాల్లో చెప్పింది, భారత్ ధర్మసత్రం కాదు. ఒక శ్రీలంకకు చెందినటువంటి ఒక రెఫ్యూజ్ కోర్టు మెట్లు ఎక్కినప్పుడు నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నప్పుడు అవసరం లేదు, నీకు ఉండాల్సినటువంటి అర్హత లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టే హియర్, భారత ధర్మసత్రం కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే విషయం, అదే ఫార్ములా ఈ రోజున వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ చొరబాటుదారులందరికీ కూడా వర్తిస్తుంది. మరి ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ సందేహించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ నిజంగానే బంగ్లాదేశ్కి వెళ్తున్నారా, మయన్మార్కి వెళ్తున్నారా, లేకపోతే నేపాల్కి వెళ్తున్నారా, లేకపోతే మళ్ళీ మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి చాలామంది వెళ్తున్నారు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. అలా వెళ్తే మాత్రం మళ్ళీ వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్నట్టే. మళ్ళీ ఏదో రోజున పరిస్థితి చక్కబడిన నార్మల్ కండిషన్స్ వచ్చేసి ఇదంతా కాస్త చల్లబడిన తర్వాత వాతావరణం మళ్ళీ వాళ్ళు పశ్చిమ బెంగాల్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అఫ్కోర్స్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ వచ్చేసింది, డెఫినెట్గా ఇలాంటి పప్పులు ఉడకు. బట్ ఏదైనా కూడా ఇది ఒక ప్రమాద హెచ్చరిక. దీనికి సంబంధించి బిఫోర్ క్లోజింగ్ ది వీడియో, ఎంత వీళ్ళని అడ్డుకోవడానికి, వీళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడానికి టీఎంసీ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసిందంటే, ఫెన్సింగ్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు, బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి బార్డర్లో చాలా కొన్ని వేల కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఫెన్సింగ్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అమిత్ షా డిసైడ్ అయినప్పుడు ల్యాండ్ అలొకేషన్ చేయడానికి తాత్సారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చాలా డిలే చేసింది. చాలా వరకు 70% ఫెన్సింగ్ అయిపోయింది. ఇంకా ఒక 10%, 20% ఫెన్సింగ్ వేయలేదు. దానికి ల్యాండ్ అలొకేషన్ చేయకుండా కోర్టుల చుట్టూ కోర్టులు మొట్టికాయలు వేయాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకుంది మమతా బెనర్జీ. అంతలాగా ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులను కాపాడేటువంటి ప్రయత్నం మమతా బెనర్జీ చేసింది. మొత్తానికి ఒక శకం మమతా ఎరా అనేది వెస్ట్ బెంగాల్లో ఎండ్ అయిపోయింది. ఒక కొత్త శకం మొదలు కాబోతోంది. మరి వెస్ట్ బెంగాల్కి అయితే చాలా హోప్స్ ఉన్నాయి. ఒక కొత్త ప్రభుత్వం రాకపోతోంది.
కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త కంపెనీలు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా హోప్స్ అయితే వస్తున్నాయి. ఈ చెత్త అంతా ప్రస్తుతం ప్రక్షాళన జరుగుతోంది. ఆ చెత్త ఏరవేసేటువంటి ప్రక్రియలో ఈ వలసదారులు, చొరబాటుదారులు కూడా పోతున్నారు. ఒక మంచి పరిణామంగానే మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.